Hi guys, I wanted to share something which happened to me back in 2012 or 13 నా కాలేజ్ డేస్ బ్యాక్. అప్పుడు నా లిప్స్ బాగా డార్క్ ఉండేవి అనమాట, డ్రైగా డార్క్గా, అంత మాయిశ్చర్గా, అంత అంత సెల్ఫ్ కేర్ తీసుకునేదాన్ని కాదు. బ్యాక్ అంటే నా కాలేజ్ డేస్ ఎప్పుడో వెన్ ఐఎమ్ అరౌండ్ 20 or 21 years అరౌండ్ ఆ టైంలో, 19 to 20 years ఆ టైంలో చాలా డార్క్ ఉండేవి, అంత సెల్ఫ్ కేర్ ఉండేది కాదు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆస్ట్ మీ, డూ యూ స్మోక్ అని అడిగారు. ఇప్పుడు అడిగితే లేదు అని చెప్పేదాన్ని క్యాజువల్, కానీ అప్పుడు బీయింగ్ ఏ సౌత్ ఇండియన్ తెలుగు గర్ల్, స్మోక్ చేస్తామని అడిగారేంటి అని చాలా అఫెండ్ అయిపోయాను. బట్ నాకు ఒక క్వశ్చన్, అమ్మాయిలకి డార్క్ లిప్స్ ఉండకూడదా? అంటే ఉండేవాళ్ళే ఉండరా? అందరికీ పింక్ లిప్సే ఉంటాయా? నేనే ఏమన్నా సెపరేట్ కేటగిరీలో ఉండేదాన్ని అని ఒక క్వశ్చన్ ఉండేది నాకు ఎప్పుడు. ఐ డోంట్ నో, అంత అప్పట్లో అంత సెల్ఫ్ కేర్ తీసుకునేదాన్ని. ఇప్పుడంటే లిప్స్టిక్తో ఇప్పటికీ అంత నాది డార్క్గానే ఉంటాయి, బట్ ఇప్పుడంటే లిప్స్టిక్తో మేనేజ్ చేస్తున్నాను. బట్ అదే నాకు ఒక క్వశ్చన్ ఉంటుంది, అమ్మాయిలందరికీ పింక్ కలర్లోనే ఉంటాయి లిప్స్. బట్ వాట్ ఎవర్, రీసెంట్గా నేను ఒక అబ్జర్వ్ చేశాను, ట్రెడిషనల్ మెథడ్స్ ఆర్ ద బెస్ట్ అన్నట్టు. నేను ఎన్ని లిప్ బామ్స్ ఎన్ని మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాడినా లిప్స్కి పర్టికులర్గా ఈ వ్యాజిలిన్ అనేది అయితే రీసెంట్గా నా ఫేవరెట్ అయింది. ఒక 6 months నేను చూస్తున్నాను, డైలీ వాడతాను. అసలు ఎంత బెస్ట్ ప్రోడక్ట్ అంటే, ఎంత మాయిశ్చరైజింగ్, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, చాలా రిలీఫ్ అనిపిస్తుంది. సో ఎవరైనా ఉన్నారన్నాగా ఇట్లాగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉన్నవాళ్ళు, ఇట్లా డార్క్ పిగ్మెంటేషన్ లిప్స్ ఉంది అమ్మాయిలలో పర్టికులర్గా ఉంటే, మీరు కూడా ఒకసారి ప్రోడక్ట్ని వాడి చూడండి. ఆర్ ఎల్స్ మీరేం వాడతారు? ప్లీజ్ కమెంట్.